సో హలో గైస్, వెల్కమ్ టు డే 14 బ్లాగ్. ఈరోజు అయితే పొద్దున్న నుంచే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా రంజాన్ పండుగ అయితే వస్తుంది కదా, అందుకోసం అని ఇల్లు క్లీన్ అయితే చేస్తున్నారు. సో గైస్, పొద్దున అయితే లేపేశారనమాట. డ్యూటీ అయితే ఇచ్చారు. ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలా. సో గైస్, ఇప్పుడు టిఫిన్కి అయితే రావడం జరిగింది అనమాట. గైస్, ఫైనల్లీ మొత్తం క్లీనింగ్ పని అయితే అయిపోయింది. స్నానం కూడా అయితే చేసేసామన్నమాట. ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకొని వ్లాగ్ అయితే షూట్ చేస్తాం. చూడండి, నైట్ కూడా అయిపోయింది గైస్. సో గైస్, ఈరోజు క్లీన్ చేస్తున్నప్పుడు మన కలెక్షన్ అయితే దొరికిందనమాట. ఇదైతే మన కార్డ్స్. ఇవి చూడండి ఒకసారి. కార్డ్స్ అనమాట. చిన్నప్పుడు ఎట్ట ఆడేవాళ్ళం అంటే ఇది అరుచుకునే వాళ్ళం, గొడవ పడేవాళ్ళం అనమాట ఈ కార్డ్స్ కోసం. అంటే భలే ఆడేవాళ్ళం గైస్. భలే ఉండే అప్పట్లో రోజులు. సో మజీద్లో కూడా క్లీనింగ్ పని ఉంటే అక్కడ కూడా హెల్ప్ చేసామన్నమాట వెళ్ళి. ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? అరే పోయినసారి ఆ తొక్కలో వీడియో పెట్టినందుకు వైరల్ అయ్యి వాళ్ళ ఇంటికి గర్సీ స్ట్రీట్ ఏంద్రా నువ్వు? వాళ్ళ ఇంటికి గర్సీ స్ట్రీట్ ఏంద్రా నువ్వు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రే చెప్పేది నువ్వు. వాడు వచ్చి వీడియో డిలీట్ చేయమని మళ్ళీ వచ్చారు మా ఇంటికి. అడిగి ఏం చేయమంటావు? వాళ్ళు ఆ ఎలుగు వంటి వాడు. ఎలుగు బంటియా? నేను కదా చెప్పింది ఆ పేరు. నువ్వే చెప్పావు. ఇంటికాడ వచ్చి బెదిరిస్తున్నట్టు ఏం చేయాలి? ఇంటికాడ వస్తే అన్నం పెట్టి పంపించు మళ్ళీ. ఇంటికాడ వస్తే అన్నం పెట్టి పంపించు మళ్ళీ. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను పిచ్చి నాకు గైస్ పెద్దగా. ఏంది ఎందుకు చైనా ఇది తీసుకొని కొడతాను వాడికి. ఎన్ని 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 దారుణాలు సార్. సబ్స్క్రైబ్ చేసేయండి గైస్ నా ఛానల్కి. పాపం ఛానల్ గ్రో అవుతుంది, వాడికి సబ్స్క్రైబ్ చేయకండి. ఫోన్ ఏం చేసేది? హలో గోప్ గోప్ మాస్టర్. ఏదో తేడాగా ఉందేంటి?